రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక చాలా చోట్ల రోజు మనం పేపర్లో చూస్తున్నాం, ఈ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి. అక్కడ చాలా చోట్ల టాయిలెట్స్ కూడా లేవు, రన్నింగ్ వాటర్ లేదు. నాడు నేడుకి స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టారు, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ మరి ఎందుకనో మరి ఆ ఎస్సీ బీసీ హాస్టల్స్లో వసతి గృహాల్లో వసతులు లేవు, బేసిక్ వసతులు కూడా లేవు. దాని గురించి కూడా ఈరోజు నేను తెలుసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి 5 హాస్టల్స్ ఉన్నాయి మన ఉండి నియోజకవర్గంలో. 5కి కావాల్సిన టాయిలెట్స్ కానీ, మిగిలిన అక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్, రూములకి చాలా చోట్ల గుణాలు లేవు, కొన్ని చోట్ల తలుపులు లేవు, కొన్ని చోట్ల అసలు ఉండలేక వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 2 బాత్రూమ్లు, 120 మంది బాలికలు ఎలా ఉంటారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో అటువంటి ఇబ్బందులు లేకుండా, అది కూడా దాతల సహకారంతో కొన్ని కంపెనీలని వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్లో ఇమ్మని నేను అడుగుతాను. మా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడి లోకల్ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డెఫినెట్గా ఒక 3 monthsలో ఈ సమస్యలన్నిటికీ చక్కగా రంగులు కూడా వేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఆ బాలికలు ఆ వసతి గృహంలో బాలురు ఉండేలాగా చేయాలి అని అదొకటి ఎక్స్ట్రాగా పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా పబ్లిక్ పార్టిసిపేషన్, లోకల్లో వెల్ సెటిల్డ్ పీపుల్ అండ్ కంపెనీలు, నా స్నేహితుల కంపెనీలు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకుని చక్కగా ఒక రోల్ మోడల్ స్కూల్స్ లాగా నా నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్, ఈ 5 హాస్టల్ని చక్కగా చేసి ఒక నీట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండేలాగా చేసి ఒక రోల్ మోడల్ హాస్టల్ అంటే వెళ్ళి చూడండి, అందరూ ఇలాగ హాస్టల్స్ని చేయాలి అని ఒక ప్రేరణ. ప్రతి ఊర్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రికగ్నిషన్ ఉండాలి, అడిగేవాడు మర్యాదగా అడగాలి. ఇవన్నీ చేస్తే ఇటువంటి చాలా చోట్ల చేయొచ్చు. ఒకప్పుడు జన్మభూమి అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. సో ఇటువంటివన్నీ ప్రజల సహకారంతో చేసి ఇప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పిన దానికి ఎక్స్ట్రాగా ఇదొకటి చేపట్టడం జరిగింది. సో దీన్ని కూడా చక్కగా 3 నెలల సమయంలోనే సాధ్యమైనంత వరకు అన్నీ కంప్లీట్ చేసే ఉద్దేశంలో ముందుకెళ్తున్నాం. చూద్దాం. ఇప్పుడు ఉండి వెళ్తున్నాం. ఆ పనులు కూడా ఆల్రెడీ అడుగులోతు నీళ్ళు ఉన్నాయి. ఎందుకు అడుగులోతు నీళ్ళు ఉన్నాయంటే పక్క డ్రైనేజ్ పూడుకుపోయి 3 సంవత్సరాలు అయిందంట స్కూల్ కానుకుని. ఇప్పుడుకిప్పుడు ఉదయాన్నే నిన్న సాయంత్రం తెలిస్తే తెల్లారేటప్పటికి ఒక బుల్డోజర్ పంపించా. ఆ పనులు ప్రారంభమైనాయి. ఆ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా చూసి ఎస్ఆర్కేఆర్ కాలేజీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ డ్రాయింగ్ కూడా పొద్దున్న చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు ఒక టెంటేటివ్ ప్లాన్ కూడా తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు దాని మీద పెట్టుకుంటున్నాం. అలాగే అన్ని స్కూల్స్ కూడా నాకు డ్రాయింగ్స్ వచ్చేస్తాయి. రీజనల్ జాయింట్ డైరెక్టర్కి, డిఈఓకి ఆ డ్రాయింగ్ కాపీస్ అన్ని పంపించి వాళ్ళు కూడా అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 monthలో అంటే ఆగస్టు 15కి నాకు అన్ని స్కూళ్ళల్లోనూ విద్యార్థులు గేమ్స్ ఆడాలి. 4-5 కోట్లు తక్కువ కాకుండా ఉంటాయి ప్రతి స్కూల్లో. ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో ఆ రోజు విద్యార్థులు సెలవు రోజైనా అక్కడికి వచ్చి జెండా వందనం తర్వాత ఆటలు ఆడుకోవాలి. అది కంటిన్యూ అవ్వాలనేది నా కోరిక. మీరు కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళండి, ఆ వాటర్ స్కీమ్ కూడా ఎలా జరుగుతుందో చూడండి. ఎందుకంటే మీరు ఐ ఓపెనర్స్, మీడియా, మీరు అవన్నీ మీ సైడ్ నుంచి మీరు కూడా చూసి ఎక్కడైనా ఏదన్నా లేట్ అవుతుంది అని మీకు అనుమానం ఉంటే నన్ను గైడ్ చేయండి. యు బీ లైక్ వాచ్ డాగ్స్. ఎందుకంటే ఒక మంచి పని అన్నీ అనుకున్న సమయానికి ఒకసారి జరగకపోవచ్చు.
సమయానికి అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది మీడియాగా మీ పాత్ర మీరు పోషించి యూ అలర్ట్ మీ, ఇక్కడ మీరు అవుతుంది అనుకున్నారు, ఇక్కడ లేట్ అయ్యేలా ఉందండి అని ఇలాంటివి మీరు అలర్ట్ చేస్తే డెఫినెట్గా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఆగస్టు 15 నాటికి ఒక చక్కటి మైల్ స్టోన్ని రీచ్ అవుదాం. నెక్స్ట్ వీక్ ప్రోగ్రెస్ ఏంటి, ఈ లాక్యునాస్ ఏంటి అనేది మళ్ళీ పెట్టుకుందాం. ఉచిత ఇసుక అవును, మంచి స్కీమ్. ఇవాళ చాలా దారుణం. గతంలో మరి అన్యాయంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇచ్చినందుకు కూడా మరి ఆయన మీద కేసు పెట్టారు, అది ఘోరమైన అన్యాయం. మరి ఇప్పుడు ఎంతో పారదర్శకంగా మీరు డైరెక్ట్గా తవ్వి తెచ్చుకునే వాళ్ళు ఉంటే ఆ విలేజ్ వాళ్ళు మీరు బల్ల మీద తెచ్చుకోండి అని చెప్పి పెట్టి ఆ ప్రైస్ అంతా కూడా పారదర్శకంగా ఎక్కువ కాకుండా రీజనబుల్గా తవ్వడానికి ఇంత, ట్రాన్స్పోర్ట్కి ఇంత. గతంలో పోలిస్తే 40% రేటుకే ఇసుక సప్లై వస్తుంది కాబట్టి ఇసుక అనేది అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి చెప్పాలంటే కూరలో ఉప్పు లాంటిది. ఉప్పు లేకపోతే ఏ కూర మనం తినలేము, ఇసుక లేకపోతే అసలు ఏ కన్స్ట్రక్షన్ మనం ముందుకెళ్ళాం. సిమెంటు పెరగాలన్నా, ఇది కన్జంప్షను, మన ఏ అభివృద్ధి జరగాలన్నా ఇసుకే మెయిన్. సో దాని మీద టాప్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయటం. మరి ఇవాళ నుంచే, ఇవాళ పొద్దున్న పేపర్లో కూడా చూసా, సుమారు 20 లక్షల టన్నుల ఏదో సంథింగ్, 25 లక్షలు 5 లక్షల ఏదైనా కన్సిడరబుల్ క్వాంటిటీ ఆల్రెడీ అవైలబుల్గా యార్డ్లో ఉంచాం అని చెప్పి కూడా చూసా. మన మనసు మంచిదైతే కన్నాలు వేసే అలవాటు లేకపోతే ఎన్నో పనులు చేయొచ్చు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, మరి కన్సర్న్ మినిస్టర్, చాలా డైనమిక్ మంత్రి మా కొల్లు రవీంద్ర, మరి వీళ్ళిద్దరూ ఈరోజు ఇంత ఫాస్ట్గా, అంటే ప్రమాణ స్వీకారం 12వ తారీఖు చేశారు. సో మరి 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే మరి ఇంకా మనకి 10వ తారీఖులోనే ఉన్నాం. ఇంకా 2 రోజుల ముందే, నెల రోజులు కూడా అవ్వకముందే మరి చక్కటి పాలసీతో వచ్చి బాగా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళే మోసుకు తెచ్చుకునే విధంగా ఓవరాల్గా అందరికీ కూడా అందుబాటు ధరలో, అంటే గతంలో రేట్లు చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఉచితంగా, ఉచిత ఇసుకకి కొంత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవి ఉన్నప్పటికీ కూడా ఉచితంగానే ఇసుక వచ్చింది అన్న ఫీలింగ్ ఉండే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన, మా ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నెల గడవకు ముందే ఈ స్కీమ్ తీసుకొచ్చినందుకు పర్సనల్గా కూడా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.